అంటే నాకు ఇష్టమనే కదా ఇప్పుడు కూడా అదే చెప్తాను. ఇప్పుడు నాకు నువ్వు కావాలి ఏం చేయాలి? ఇప్పుడు నాకు నువ్వు కావాలి ఏం చేయాలి? నీ దగ్గర డబ్బులు లేదు, నీ దగ్గర డబ్బులు లేదు. మన ప్రాబ్లం కాదు నీ ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు నీ ప్రాబ్లం. ఏమో ఏందిరా బాబు, మళ్ళా వీడు వస్తున్నాడు, మళ్ళీ ఏం పెంట పెడతాడో ఏమో నిన్న, ఏం పెంట పెడతాడో ఏమో నిన్న. అట్లుంటది మనతోని. చేసిన పెంటనే సస్తానా నేను. మా అమ్మకి ఏం చెప్పుకోవాలో చెప్పి ఇప్పటికీ మా అమ్మకి ఏం చెప్పాలో కూడా మా అమ్మ నమ్మడంలా నన్ని. ఇప్పుడు మళ్ళా ఏం పెంట పెడతాడో ఏమో దేవుడా. ఇప్పుడు నేను సచ్చారా బాబు, కనీసం ఏమీ కనలేదు నా చేతుల్లో. హలో, కాదండి, ఇది అప్లికేషన్ నాకు ఎందుకో రావట్లేదు, కొంచెం ఏదైనా హెల్ప్ చేస్తారా? ఏం అప్లికేషన్ అండి? ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నారా, లేదంటే కావాల్సిన నిన్న మా మమ్మీ వల్ల ఎంత ప్రాబ్లం అయింది తెలుసా నీ వల్ల మా మమ్మీతో? ఏమైంది? ఏందేమైంది ఏంది? చెప్పండి. మమ్మీ ఎవరు ఏంది? ఆ పిల్లోడితో నువ్వెందుకు మాట్లాడుతున్నావు, వాడెందుకు నీతో అని చెప్పి మాట్లాడుతున్నాడు అని అనింది నన్ను. అవును, మాట్లాడినా తప్పి అంటే వేరే పక్క పక్కన అపార్ట్మెంట్ లో అంటే సరే, ఒకే అపార్ట్మెంట్ లో ఉండాం. ఒక అపార్ట్మెంట్ లో ఉంటే ఏంది? అవును మాట్లాడినామండి, మాట్లాడకూడదు. సరే ఏందో అప్లికేషన్ చెప్పి తొందరగా వెళ్ళిపోండి, మళ్ళీ ఊరికి పంచాయతీ నాకు. ఎందుకండి అంత కోపడతారు? మరి నిన్న మీరు చేసిన పెంటకు మా మమ్మీ ఇంట్లో ఎన్ని మాట్లాడింది తెలుసా నన్ని? సరే, ఇప్పుడు నిన్న చేసిన విషయం అంటాను ఏమన్నా అండి, నువ్వంటే నాకు ఇష్టము అని చెప్పిన అండి, నువ్వంటే నాకు ఇష్టము అని చెప్పిన. ఏంది ఆ మాటలు? ఏంది పిచ్చి పట్టిందా ఏమైనా? మళ్ళా నువ్వు దానికి రావుకేందో అప్లికేషన్ అన్నా చూపించి వెళ్ళిపో. నేను రియల్ చెప్తున్నా. రియల్ కాదు బయల్ కాదు, ఓపెన్ చేయి. ఉండు సరే నేను వెళ్ళిపోతా. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. ఏందో చెప్పు, చెప్పు. ఓకేనా? అడుగు. సరే ఏం లేదు, నిన్న నేను చెప్పినా కదా ఏంది? నువ్వంటే నాకు ఇష్టము అని. అవును అవును, నువ్వంటే నాకు ఇష్టమనే కదా ఇప్పుడు కూడా అదే చెప్తాను. మళ్ళా స్టార్ట్ చెయ్యాక నువ్వు. స్టార్ట్ చెయ్యాక కాదు, నేను దానికోసమే వచ్చిన. అప్లికేషన్ అనేది అంతా ఉట్టిక్ కదా? కాదులే, ఉందిలే, అది నేను చెప్తాలే. అప్లికేషన్ దాని గురించి ప్రాబ్లం ఉంది. సరే, ఇప్పుడు మన ప్రాబ్లం కాదు నీ ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు నీ ప్రాబ్లం. నా ప్రాబ్లం కాదు. ఓకే సరే, నా ప్రాబ్లం నువ్వు క్లియర్ అయ్యి చెప్పు. అదే ఇప్పుడు నేనంటే నీకు ఎందుకు ఇష్టం లేదు చెప్పు. నాకు ఇష్టం లేదని చెప్తే నీకు అర్థం కాదా? నాకు ఇష్టం లేదని చెప్తే నీకు అర్థం కాదా? ఎందుకు ఇష్టం లేదంటే ఏంది నువ్వు అడగడము? అవును సరే నేను చెప్తా. నీ దగ్గర డబ్బులు లేదు, నీ దగ్గర డబ్బులు లేదు. డబ్బులు లేదు. ఎందుకు లేదు? నేను రిచ్ గా ఉండాలనుకుంటున్నా, నీలాగా ఉండాలనుకోవట్లేదు. నువ్వు ఎట్లా ఉంటావు అంటే మీరు కొంచెం మిడిల్ క్లాస్ లాగా అనిపిస్తుంది. నేను ఎలా ఉండాలి, నేను పెళ్లి చేసుకునే వాళ్ళు ఒక రేంజ్ లో ఉండాలి, అంటే ఒక మంచి కార్ ఉండాలి, పెద్ద హౌస్ ఉండాలి, మంచిగా ఉండాలి. ఇంకా ఏంది? ఇంకా అంతేనా? అంతే. ఇప్పుడు నాకు ఇల్లు లేదా, కార్ లేదా? నువ్వు సొంత ఇంట్లో ఉన్నావు, కారా ఏమో నాకు తెలియదు. బైక్ లో తిరుగుతున్నావు కాబట్టి కార్ ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు. బైక్ కూడా ఏం పెద్ద బైక్ ఏం కాదు, అది నార్మల్ ఏదో టీవీఎస్ హోండా సంథింగ్ ఏదో. కానీ అందంగా ఉండాలని ఏమైనా కొవ్వా? అదే అనుకోండి, అది మీ ఇష్టం. అదే అనుకోండి. కొవ్వు గివ్వు అని మాట్లాడితే మర్యాద ఉండదు. ఒక్కసారి అన్నావు నోరు మూసుకో, ఇంకా నెక్స్ట్ సార్ అంటే మర్యాదగా ఉండదు. అంటే నువ్వంటే నాకు ఇష్టం. నాకు ఇష్టం లేదు. సరే, ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం ఉండబట్టే కదా నేను ఇంత రిక్వెస్ట్ చేస్తానా? నన్ను ఎందుకు రిక్వెస్ట్ చేయమని చెప్పినావు? అసలు ఎవరు చెప్పినా నీకు రిక్వెస్ట్ చేయమని చెప్పి? నన్ను ఎందుకు నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు? అవును, ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం ఉండనే కదా రిక్వెస్ట్ చేస్తానా? అవును, ఇష్టం ఉంటే
రిక్వెస్ట్ చేయడు. రిక్వెస్టింగ్ ఇట్లా కాదు. అండి మీరంటే నాకు ఇష్టం దానికేమో మేకలు అది ఇదని కాదు. కొంచెం ఇంప్రెస్ చేయాలి. ఇంప్రెస్ కూడా చేయకోకుండా బొంగు వచ్చి ఐ లవ్ యూ అంటే నేను ఎందుకు చెప్తాను నీకు లవ్ యూ. నాకేం పిచ్చి పట్టిందా? లేదు నేను పిచ్చిదాన్నా ఏమన్నా? సరే లవ్ యూ. ఐ హేట్ యూ. ఎందుకు? నేను ఇప్పటికి కూడా చెప్తున్నా ఇది కాదు విధానం అని. ఓకే, ఎలా చెప్పాలా? అది నాకేం తెలుసు? చెప్పండి మీరే. నువ్వు గూగుల్లో సెర్చ్ చేసుకుంటావు, యూట్యూబ్ లో సెర్చ్ చేసుకుంటావు, క్రోమ్ లో సెర్చ్ చేసుకుంటావు, ఎక్కడైనా సెర్చ్ చేసుకో. నాకెందుకు అది? నీ తిప్పలు నువ్వు పడు. సరే ఇప్పుడు నాకు నువ్వు కావాలి, ఏం చేయాలా? నేను నీకు కావాలంటే ఏం చేయాలయింది? నాకొద్దు. నువ్వు ఇంత మాట అన్న తర్వాత నాకొద్దు. నాకెందుకు ఇట్లా చీప్ ఫెయిల్ వస్తావు? నాకెందుకు? నాకు అవసరం లేదు. నేను పెళ్లి చేసుకున్నాడు ఒక రేంజ్ లో ఉండాల. నువ్వు ఆ రేంజ్ కి నువ్వు ఇక్కడ ఆ రేంజ్ ఉందంటే నువ్వు ఇక్కడికి కూడా ఉండవు. ఓకేనా? చాలా ఏంటండి మరి అంత ఘోరంగా ఉండనా? అది మీ ఊహకే వదిలేస్తున్నా. అది నాకు సంబంధం లేదు. సో దయచేసి వెళ్ళిపోండి సార్. వెళ్ళిపోండి ప్లీజ్. నాకు లేనిపోని పెంటలు పెట్టాకండి మీరు. ఎట్లుంటది మరి మనతోని? అట్లుంటది మనతోని, అట్లుంటది మనతోని. సరే, మా మమ్మీ వచ్చిందంటే సంపేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.